చంద్రబాబు గారి మీద స్కిల్ డెవలప్మెంట్తో సహా వివిధ కేసులు ఏవైతే ఏసీబీ విచారణలో ఉన్నాయో ఆ కేసులలో పొరపాటున కేసులు పెట్టాం. దీంట్లో సరైనటువంటి సాక్ష్యాధారాలు ఏమీ లేవు. కేసు తప్పుగా పెట్టినందుకు గాను మేము ఉపసంహరించుకుంటున్నాం. గతంలో ఈ కేసు పెట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లే పొరపాటు పడ్డామని రాసిచ్చినందువలన మేము కేసుని క్లోజ్ చేస్తున్నాం అంటూ ఏసీబీ వాళ్ళు వేసినటువంటి పిటిషన్ ఏసీబీ కోర్టులో విచారణకు రావడం, దాని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ వేసినటువంటి ఒక వ్యక్తికి నీకు అర్హత లేదు, నువ్వు ఇందులో పార్ట్ కాదు అంటూ తోసిపుస్తే ఆ వ్యక్తి ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళడంతో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం ఇప్పుడు ఆ వ్యవహారానికి సంబంధించి జవాబుదారీ అవుతున్నటువంటి పరిస్థితి. తాజాగా జరిగినటువంటి పరిణామం ఏంటయ్యా అంటే ఈ అంశంలో జడశ్రవణ్ పిటిషనర్ తరఫున వేము కొండలరావు అనేటటువంటి వ్యక్తి వేసిన పిటిషన్ మీదన వాదనలు వినిపించారు జడశ్రవణ్. గతంలో ఉన్నటువంటి వ్యవహారం అంతా కూడా ఇందులో ప్రస్తావించుకుంటూ వచ్చారు. వాడివేడి వాదనలు జరిగినాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కేసులన్నీ తమ ముందుంచమని ఇప్పుడు హైకోర్టు ఆదేశించింది. కేసుల ఉపసంహరణ విషయంలో పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చంద్రబాబు నాయుడు మీద నమోదైన కేసుల్ని ఉపసంహరించుకుంటూ ఏసీబీ న్యాయస్థానంలో ఫైనల్ రిపోర్టు ఏపీసీఐడి దాఖలు చేసింది. ఏపీసీఐడి దాఖలు చేసిన ఫైనల్ రిపోర్ట్ను అంగీకరిస్తూ కేసుల్ని ఏసీబీ న్యాయమూర్తి మూసేశారు. బట్ ఏపీసీఐడి పోలీసులు ఫైండ్ చేసినటువంటి ఫైనల్ రిపోర్టు మరియు ఏసీబీ న్యాయస్థానం ఉత్తర్వులు ఇప్పించాలని ఏసీబీ న్యాయస్థానంలో మా పిటిషనర్ మాజీ రైల్వే ఉద్యోగాన్ని కొండలరావు అడిగారు. అయితే కేసుల ఉపశమన విషయంలో మూడో పార్టీ అయిన కారణంగా ఏ విధమైన ఉత్తర్వులు ఇవ్వలేమని ఏసీబీ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఏసీబీ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు నేపథ్యంలో మీరు జోక్యం చేసుకోవాలంటూ హైకోర్టును కోరారు. ఆయన పిటిషనర్ తరపున ఈ వాదనలు వినిపించారు. ప్రజాప్రతినిధులు విచారించడానికి ప్రత్యేక న్యాయస్థానం ఉన్న ఏసీబీ న్యాయస్థానం హడావిడిగా కేసు మూసివేసిందంటూ వాదించారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని ప్రజాప్రతినిధులు కేసులు విచారించడానికి విజయవాడలో ఉన్న కోర్టు మాత్రమే సిఐడి పోలీసులు వేసిన రిపోర్టు మీద ఉత్తర్వులు ఇవ్వాలి. కానీ తన పరిధి కాకపోయినా ఏసీబీ న్యాయస్థానం హడావిడిగా ఉత్తర్వులు జారీ చేసినట్టు జడశ్రవణ్ వాదనలు వినిపించారు. చంద్రబాబు నాయుడు మీద కేసులు ఆగమేఘాల మీద ఉపసంహరించారన్నటువంటిది వాదన. రిపోర్టు పెట్టిన వెంటనే మ్యాజిస్ట్రేట్ దగ్గర సిఆర్పిసి 164 వాంగ్మూలం ఇచ్చినప్పటికీ అవి పరిగణలోకి తీసుకోకుండా ఏసీబీ న్యాయమూర్తి కేసును మూసేశారు అన్నారు పిటిషనర్. ఏపీసీఐడి హడావిడిగా ఫైల్ చేసిన ఫైనల్ రిపోర్ట్ని ఏసీబీ న్యాయస్థానం చట్ట వ్యతిరేకంగా అంగీకరించింది అని వాదించారు పిటిషనర్ తరపున. ముఖ్యమంత్రి హోదాలో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు అన్న ఆరోపణ ఉన్న వ్యక్తి మీద గంటల వ్యవధిలో కేసులు మూసేయడం చట్టవిరుద్ధమన్నారు. ముఖ్యమంత్రిగా ప్రజల ఆస్తులు కాపాడాల్సిన వ్యక్తులు వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తే అధికారంలోకి రాగానే కేసులు మూసివేయడం చట్ట వ్యతిరేకం అన్నది జడశ్రవణ్ వాదన. ఈ వాదన మీద జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారించారు. కేసులు ఎందుకు మూసేశారో తక్షణ వివరాలు సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించారు. అయితే ఏ సందర్భంలో కేసులు మూసివేశామో పూర్తి వివరాలు సమర్పించడానికి టైం కావాలని కోర్టును కోరారు ప్రభుత్వ న్యాయవాది. దీంతో పూర్తి వివరాలు తమ ముందుంచాలని ఆదేశిస్తూ ఫిబ్రవరి 3కి కేసు వాయిదా వేసింది హైకోర్టు.